హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కళ్యాణ్ చాలా డిప్రెషన్కి గురవుతాడు. అప్పు మీద ఉన్న ప్రేమని బయట పెట్టలేక అలా దాచుకోలేక చాలా బాధపడుతూ అప్పు ఇచ్చిన జాకెట్ని చూసుకుంటూ ఉంటే రాజు వస్తాడు. కావాలని రాజ్ ఇక కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఆ జాకెట్ని డస్ట్బిన్లో పడేస్తాడు. ఏంటన్నయ్య, ఎంత పని చేసావన్నయ్య, ఇది నాకు అప్పు ఇచ్చిన చివరి గిఫ్ట్, ఈ గిఫ్ట్ని నువ్వు పడేస్తావా అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఇక జాకెట్ని దగ్గరకు తీసుకుంటాడు. ఏంట్రా, నీ మనసులో అప్పు ఉంది కదా, అప్పు మీద ప్రేమ ఉంది కదా, మరి అలాంటప్పుడు ఎందుకు దాచిపెడుతున్నావు? నీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టు అని చెప్పి రాజ్ నిలదీస్తే, లేదన్నయ్య, ఆ ప్రేమో ఫ్రెండ్షిప్పో ఏంటో నాకే అర్థం కావట్లేదు. తనకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందంటే ఒక ఫ్రెండ్గా సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నాను. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. ఏది ఏమైనా నిజం చెప్పాలంటే అప్పు మాత్రం సంతోషంగా ఉండాలి, అదొక్కటే కోరుకుంటున్నాను. తనకు నిజంగా పెళ్లి చేసుకొని ఇక సంతోషంగా జీవితం సాగించాలనే కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో నేను ఒక క్లారిటీకి రాలేకపోతున్నాను అన్నయ్య అని చెప్పి ఇక వెంటనే, అన్నయ్య, నా మనసు ఏమీ బాగాలేదు, ఈరోజు నేను ఇంటికి రావట్లేదు, గెస్ట్ హౌస్లో ఉంటున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే అక్కడ మొత్తం డిస్కషన్ అంతా వింటుంది రుద్రాణి. వెంటనే, ఏంటి, ఈ కళ్యాణ అప్పుని ప్రేమిస్తున్నాడా? వీడి మనసులో ఇక అప్పు మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజు ఎందుకు ఊరుకుంటాడు? ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరినీ ఒక్కడు చేయాలనుకుంటాడు. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పటికే ఆ కావ్యని ఇంటికి తీసుకొని వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడేమో ఈ స్వప్న మెల్లగా ఇంటికి వచ్చింది. వీళ్ళిద్దరి వల్ల ఇంట్లో నాకు ఏ ప్లాన్ చేసినా మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతుంది. వీళ్ళిద్దరు అతి తెలివితేటలకి నా తెలివితేటలు పనికి రావట్లేదు. ఇక మూడోది కూడా ఊడి పడితే మొత్తం ఆస్తి మొత్తం వీళ్ళ ముగ్గురికే ఇక చెందిపోతుంది. నా కొడుకు నేను జీవితాంతం వీళ్ళు వేసిన భిక్షకి ఆశపడుతూ ఉండాలి. అలా జరగడానికి వీల్లేదు. ధాన్యలక్ష్మికి అప్పు గురించి కళ్యాణ్ గురించి విషయం చెప్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక వెళ్ళి ధాన్యలక్ష్మి వదిన అని చెప్పి పిలిచేసరికి, ఏమైంది రుద్రాణి, ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే, ఎందుకు అరుస్తున్నానా, నువ్వు పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది వదిన అనగానే, ఎందుకు అలా అనిపిస్తుంది నీకు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. మరి కొడుకు విషయంలో ఇంత అమాయకంగా ఉంటే ఎలాగా? వాడు పూర్తిగా ఇన్నాళ్ళ కళ్యాణ్ లేడు, వాడికి ఏదో ఎవరో మందు పెట్టారు, వాడి మనసు అంతా కూడా మారిపోతుంది. వాడు ఇంతకాలం నువ్వు చెప్పినట్టుగా చేస్తున్నాడేమో అనుకున్నాను కానీ వాడిని ఎవరో వెనక నుంచి ఆడిస్తున్నారు వదినా అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నారు రుద్రాని, అర్థమైనట్టు చెప్పు అనగానే, వాడు ఈరోజు చాలా వింతగా ప్రవర్తించాడు. వాడు నిజానికి డైవర్స్ అయినప్పటి నుంచి అప్పుతో ఉన్న ఫ్రెండ్షిప్ని ప్రేమ అనుకున్నట్టు ఇక రాజ్తో మాట్లాడుతున్నాడు. రాజేమో, మీ ఇద్దరు ప్రేమించుకుంటే చెప్పరా, మీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అంటున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా అనగానే, అవును, కానీ నేను అనుకోవడం ఏంటంటే కళ్యాణ్కి ఇష్టం లేకపోయినా ఆ కావ్య ఫోర్స్ చేసి అప్పుని ప్రేమిస్తున్నావని 100కి 10 సార్లు వాడి దగ్గరకు వెళ్ళి ఇలాంటి మాటలే చెప్పుండొచ్చు. అందుకే అప్పుని ప్రేమిస్తున్నానని వాడి నోటితో వాడు చెప్పపోయినా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా వాడు ఒక అయోమయంలో ఉన్నాడు, డైవర్స్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నాడు. వాడికి ఈ టైంలో ఖచ్చితంగా తోడు అవసరం. వాడిని మళ్ళా మామూలు కళ్యాణ్ చెయ్యాలి అనుకుంటే ఇక ఒకే ఒక పరిష్కారం ఉంది అది అనగానే, ధాన్యలక్ష్మి ఏంటది అనగానే, పెళ్ళి చేస్తే కళ్యాణ్ దారిలోకి వస్తాడు, సంతోషంగా హ్యాపీగా ఇక మొట్టమొదటి జరిగినవన్నీ మర్చిపోతాడు. అంతెందుకు, ఆ అప్పుతో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పూర్తిగా కట్ అయిపోతుంది. వాడి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి అనగానే, ఏంటి రుద్రాణి, నువ్వేం చెప్తున్నావు? ఇక కళ్యాణ్కి పెళ్ళా? మొన్నే కదా డైవర్స్ అయ్యాయి, వాడి మనసు ఎలా ఉందో ఏమో అనగానే,
వాడి మనసు ఎలా ఉందో ఏమో అంటే అనుకుంటూ కూర్చుంటే జరిగింది కాస్త జరిగిపోతుంది అనగానే ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ఆలోచించేసరికి టైం మొత్తం కూడా అయిపోతుంది. ఇప్పుడు కళ్యాణ్ ఇంట్లో ఉన్నాడు. రేపటి రోజు ఆ అప్పుని ప్రేమిస్తున్నాను అనుకొని ఇక అప్పు వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతానంటాడు. అప్పుడు నువ్వు కన్నా నీ ఒక్కగాని ఒక్క కొడుకు పరిస్థితి ఒకసారి అర్థం చేసుకో. కాబట్టి నా ఫ్రెండ్ కూతురు సౌజన్య ఉంది, చాలా అందగత్తి, చాలా మంచిది కూడా. తను ఇక కళ్యాణ్ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళకి ఓకే అన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే సంబంధం ఖాయమైపోతుంది వదిన. అప్పుడు కళ్యాణ్ సంతోషంగా ఉంటాడు. ఇక నువ్వు నీ కొడుకు కోడల్ని చూసి నువ్వు కూడా ఆనందంగా ఉంటావు. ఎంతైనా ఈ ఇంట్లో ఒక ఆడపడుచుగా నాకు కూడా అనిపిస్తుంది కదా, నా మేనల్లుడు అలా బాధపడుతున్నాడని. అసలే మట్టి పిసుక్కునే కుటుంబంతో ఇప్పటికే ఇన్ని కష్టాలు పడ్డాం. కేవలం కళ్యాణ్కి అనామికకి డైవర్స్ అయిపోయి విడివిడిగా అయిపోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ కావ్య అప్పునే కారణం. కానీ నువ్వు నోరెత్తి ఏమైనా అనగలవా? ఏమైనా అనేయడానికి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా వాళ్ళు? ఒకటికి ముగ్గురు వచ్చి మీద పడతారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్పగలవు? ఇప్పటికే ఆ కావ్య నీ స్థానాన్ని పక్కకు తప్పించి కళ్యాణ్ని అమ్మలా చూసుకుంటున్నాను అది ఇది అని మొత్తానికి కళ్యాణ్కి ఇక ఏ మందు మాకు పెట్టిందో ఏమో. వాడైతే పూర్తిగా అప్పు జపం చేస్తున్నాడు అనగానే అలా జరగడానికి వీల్లేదు. నాకు అసలు ఆ కనకం కుటుంబం అంటేనే అసహ్యం. వాళ్ళ వల్లనే నా కొడుకు జీవితం ఇలా అయ్యింది. ఆ అప్పుని నా కొడుకు ఎప్పుడు పెళ్లి చేసుకోడు. వాడి మనసులో అప్పు అంటే ఆడికి ఇష్టమే లేదు. వాడు నిజంగా ఇష్టపడుంటే అనామిక కంటే ముందే అప్పు అంటే నాకు ఇష్టమని చెప్పేవాడు. కానీ వాడు చెప్పలేదు అంటే అప్పు అంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఆ మాట అంటున్నాడంటే ఏదో కావాలని అప్పు గురించి ప్రేమించేలాగా చేస్తుందన్నమాట. అదేమీ కుదరదు. ఇంకా రుద్రాణి, నువ్వు చెప్పిన వాళ్ళ అడ్రస్ ఇస్తే ఈరోజు ఖచ్చితంగా నేను వెళ్ళి సంబంధం మాట్లాడుకొని వస్తాను. కొంచెం నువ్వు కూడా నాకు సహాయం చేయాలి అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి చెప్పినట్టు ఫాలో చేస్తుంది. ఇక ఇక్కడ ఇలా ఉంటే మొత్తానికైతే సంబంధం అయితే ఓకే అయిపోతుంది. వాళ్ళైతే పెళ్లి గురించి ఖర్చులు పెట్టద్దు, గుళ్ళో సింపుల్గా పెళ్లి చేసేయండి, ఏ కట్న కానుకలు వద్దు, బంగారం లాంటి అమ్మాయి చాలు. ఇక మీరు కూడా అనామిక గురించి భయపడాల్సిన అవసరం లేదు, మొత్తం విషయాలు మాకు తెలుసు. అప్పు చాలా ధైర్యవంతురాలని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని మొత్తానికైతే సంబంధాన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఇక సంబంధం ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పు చాలా డల్ అయిపోతుంది. ఇక స్వప్న కావ్య వచ్చి అప్పుని, ఏమైంది అప్పు, ఎందుకు ఇలా డల్గా ఉన్నావు, కొంప తీసి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అనగానే ఇక వెంటనే అప్పు ఆలోచించకుండా, చూడక్క, ఈ పెళ్లి నాకు ఇష్టమే, ఇంత మంచి సంబంధం నాకు రాదు. ఆ అబ్బాయి నా గురించి చాలా పాజిటివ్గా చెప్పాడు, నేను ఎందుకు ఇష్టం లేకుండా ఉంటాను, మీ ఇష్టమే నా ఇష్టం, మీకు నచ్చితే తాళి కట్టించుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు. ఏంటో దీని ప్రవర్తన చూస్తుంటే ఏంటోలా అనిపిస్తుంది. అయినా అప్పు ఏంటి, మన ఇష్టం వస్తే పెళ్లి చేసుకుంటానంటుంది, దానికంటూ ఇష్టం లేదా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య. ఇక వెంటనే స్వప్న, చూడు కావ్య, అసలే అది తింగరిది, దాని మనసు మారకముందే పెళ్లి జరిగిపోవాలి, లేదంటే ఇలాగే ఏదో ఒక నెపం పెట్టుకొని పెళ్లి మానేస్తానంటుంది. పోనీ ఏదైతేనేమి, మనకు నచ్చినట్టుగా దానికి కూడా నచ్చింది కదా, అంతే చాలు అని చెప్పి అనుకుంటారు. ఇక పెళ్లి గురించి ఇక తొందరగా టైం లేదని ఇక పెళ్లి పనులు బోల్డ్ ఉండిపోయాయని ఇంట్లో అన్నీ కూడా పనులన్నీ చేసుకుంటూ కనకమైతే మొత్తానికి ఇక హడావుడిగా ఉంటూ ఉంటుంది. ఇక ఇటు చూస్తే ధాన్యలక్ష్మి ఇక రుద్రాణి చెప్పినట్టు రుద్రాణి ఫ్రెండ్ కూతుర్ని కళ్యాణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది. ఇక మొత్తం ఇలా జరుగుతూ ఉంటే ఎన్నడూ లేనిది కళ్యాణిక గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోయి అప్పుని, ఇక నేను వదులుకోలేను, అప్పుతో ఉండలేను, అప్పు నాకు దూరం అయిపోతుంది, నేను ఏ రకంగా ఉండగలనని డ్రింక్కి అడిక్ట్ అయిపోతాడు. ఇక డ్రింక్ చేసేసి ఇక ఫుల్గా ఆ గెస్ట్ హౌస్లోనే ఉండిపోతాడు. ఇంటికి వెళ్ళడు. ఇక ఇంట్లో అయితే కళ్యాణ్ గురించి బాగా ఆలోచన చేస్తూ ఉంటారు. అసలు కళ్యాణ్ ఏంటి ఇలా అయిపోయాడు, వాడు ఇంట్లో లేకుండా గెస్ట్ హౌస్లో ఉండడం ఏంటని ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ అందరూ కూడా అనుకుంటారు.
మొత్తానికైతే ఇక ఒకరోజు పెళ్లి రోజు వస్తూనే వస్తుంది. ఇక ఇందిరాదేవి సీతారామయ్యకి పెళ్లికి పిలవడం కోసం కనకం కృష్ణమూర్తి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన కనకాన్ని చూసి సంతోషపడతారు దుగ్గిరాల కుటుంబం. కనకం రా కనకం కూర్చో కనకం అని చెప్పి ఇక మర్యాదలు చేస్తూ ఉంటే కావ్య అయితే వాళ్ళ వాళ్ళ కోసం టీలు కాఫీలు అన్నీ తెచ్చిపెడుతుంది. రాజ్ మాత్రం చాలా డల్ అయిపోతాడు. నా తమ్ముడు మనసులో ఉంది అప్పు, అలా అని చెప్పి అప్పు పెళ్ళి ఆపలేను, ఆ అప్పుకి ఇక పెళ్లి జరిపించేసి అత్తగారింటికి వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానని కళ్యాణ్ అంటున్నాడు. అంతేగాని అప్పు లేకపోతే నేను బ్రతకలేను అన్నయ్య, అప్పుని నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్తే చాలు, ఈ పెళ్ళంతా క్యాన్సిల్ చేసేసి అప్పుకిచ్చి కళ్యాణ్కిచ్చి పెళ్లి చేస్తాను, కానీ వాడి మనసులో ఆ మాటని బయట పెట్టట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజ్ అయితే. ఇక మొత్తానికైతే ఇక శుభలేఖని చేతిలో పెట్టి అమ్మ మేము ఉన్నంతలో గుళ్ళో చేస్తున్నాము, వాళ్ళు చాలా మంచివాళ్ళు, అన్నిటికీ ఒప్పుకున్నారు, ముఖ్యంగా వాళ్ళకి మా పిల్ల బాగా నచ్చింది అని చెప్పి ఇక మురిసిపోతూ చెప్తూ ఉంటుంది. ఇక ఒకవైపు రుద్రాణి అయితే ఏదో ఒకటి దీనికి పెళ్ళి అయిపోతే అంతే చాలు, ఇక ఈ ఇంటి కోడలుగా ఉండకుండా ఉంటే అంతే చాలు అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఇక పెళ్ళికి వస్తామని ఇక అపర్ణ ఒక పెద్ద పళ్ళెంలో పట్టు చీర, అలాగే నెక్లెస్, పువ్వులు, పసుపు కుంకుమ, గాజులు అన్నీ కూడా పెళ్లి కూతురికి సంబంధించిన చీర అన్నీ కూడా కావ్య రాజ్ అని చెప్పి పిలిచి వాళ్ళిద్దరి చేత ఇక ఆ తాంబూలంలో ఉన్న చీర నగలు తీసుకొచ్చి కనకం చేతిలో పెడుతుంది. అయ్యో ఏంటమ్మా, ఏంటి వదిన గారు ఇవన్నీ వద్దు అనగానే, ఏంటి కనకం వద్దంటావేంటి, ప్రతి ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా మా ఇంట్లో నుంచి ఏదో ఒకటి బహుమతిగా వెళ్ళిద్ది, కానీ అలాంటిది స్వయాన నువ్వు మా ఇంటికి పిల్లనిచ్చిన తల్లివి, అలాంటిది అప్పు విషయంలో మేము ఎందుకు ఇవ్వకుండా ఉంటాము, అపర్ణాదేవికి అసలే పిల్లలు ఆడపిల్లలు కూడా లేరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా రాజే, ఇప్పుడు అప్పు విషయంలో సారిగా తీసుకొని ఇస్తుంది, కాదనకు తీసుకో అని చెప్పేసరికి కనకం ఇంకా పళ్ళెంతో అవన్నీ అందుకుంటుంది. అందుకొని చూడు కనకం, ఖచ్చితంగా పెళ్ళంతా మా చేతుల మీదే జరుగుతుంది, నువ్వు ఎప్పుడు కూడా భయపడమాకు, డబ్బు కావాలంటే నిర్మోహం లేకుండా అడుగు అని చెప్పి అపర్ణ చెప్తుంది. ఇక వెంటనే కావ్య చాలా సంతోషపడుతుంది, స్వప్న కూడా సంతోషపడుతుంది. ఇక ఇద్దరు కూడా అప్పు పెళ్ళికి ఇక వెళ్ళాలని ఇక తెగ హడావుడి చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో అయితే ఒకవైపు కళ్యాణ్ ఇక గెస్ట్ హౌస్లో నుంచి ఇంటికే రాడు, చాలా అడిక్ట్ అయిపోతాడు మందుకి. ఇక ఇందిరాదేవి కళ్యాణ్ ఎక్కడున్నాడు అని చెప్పి ఇక కావ్యని అడగగానే ఇక కావ్య చెప్తుంది, కవిగారు ఈ మధ్య గెస్ట్ హౌస్లోనే ఉంటున్నారు, ఇక్కడ ఉండటం లేదు అమ్మమ్మ అనగానే, ఏమైంది వాడు గెస్ట్ హౌస్లో ఉండడం ఏంటి, దాని లక్ష్మి నువ్వు ఏ రకంగా ఊరుకుంటున్నావు, వాడు ఇంటికి రాకుండా అక్కడే ఉంటున్నాడు, నువ్వు తన్నివేనా అని చెప్పి ఇక గట్టిగా అనగానే, ఏం చేస్తాను అత్తయ్య, నేనేమన్నా వాడిని పంపించేశానా, వాడేమన్నా చిన్న పిల్లవాడా, వాడి గురించి నాకు కూడా దిగులుగానే ఉంటుంది కదా, అందుకే వాడి బాగోగులు చూసుకోవడం కోసం వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అత్తయ్య గారు, వాడు ఆ రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు, వాడు అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి 2-3 రోజుల పాటు గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాడంటే ఒంటరి వాడు కాబట్టే ఉండగలుగుతున్నాడు, కాబట్టి వాడికి మళ్ళీ పెళ్లి చేస్తే వాడి జీవితం మళ్ళా ప్రారంభమవుతుంది, నేనైతే వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాను అత్తయ్య గారు అని చెప్పి ధాన్యలక్ష్మి అనగానే, మంచి విషయమే, కానీ సంబంధం చూడమని పెళ్ళిళ్ళు అతనికి చెప్పాలి కదా అనగానే, అవసరం లేదమ్మా, నా ఫ్రెండ్ కూతురు సౌజన్య ఉంది, చాలా అందగత్త అప్సరస, కళ్యాణికి తగ్గ జోడి, ఇక పెళ్లి చేస్తే హ్యాపీగా ఇద్దరు సంతోషంగా ఉంటారు అనగానే, ఏంటత్తా నీ ఫ్రెండ్ కూతురా, ఇంకా నీ ఫ్రెండ్ కూతురంటే ఇంచుమించు నీలాంటి తత్వంతోనే ఉండొచ్చు, కళ్యాణ్కి సెట్ కానే కాదు అని చెప్పి అంటుంది స్వప్న. చూడు స్వప్న, పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు తల దూర్చొద్దు, నువ్వు నీ పని చూసుకో, కళ్యాణ్ నా మేనల్లుడు, వాడికి మంచి చేయాలని చూస్తే ఎందుకు అలా చెడగొడతావు అని చెప్పి కావాలని ఇక స్వప్నకి నోరు మూయించేస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళు రుద్రాణి ఏంటబ్బా ఇంతిదిగా చెప్తుంది అని చెప్పి, సరే మనం ఒకరోజు ఆ అమ్మాయిని చూద్దాం, అలాగే కళ్యాణ్కి కూడా ముఖ్యంగా ఇష్టమో కాదో అడుగుదాం, దాన్ని బట్టి ఇక పెళ్ళిని
చేద్దాం అని చెప్పి ఇంట్లో అందరూ అంటారు. అమ్మయ్య అనుకుంటుంది రుద్రాణి అయితే. ఇంకా ఇక్కడ చూస్తే రానే వస్తుంది పెళ్లి రోజు. కళ్యాణ్ అయితే చాలా వరకు అంతకు ముందు ఉన్నంత కళ్యాణ్గా లేకుండా కొంచెం ఆరోగ్యరీత్యా కూడా కొంచెం పాడైపోతుంది. ఇక కళ్యాణ్ ఆ రకంగా ఉండేసరికి కావ్య తట్టుకోలేదు. రాజ్ కూడా తట్టుకోలేక, ఏంట్రా కళ్యాణ్, ఎందుకు ఇలా అయిపోతున్నావు? నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పమంటే చెప్పవు, అలా అని చెప్పి మంచిగా ఉండమంటే ఇంట్లో ఉండట్లేదు, ఏంట్రా ఇదంతా అని చెప్పి అనగానే, ఏం లేదన్నయ్య అని చెప్పి ఇక కవర్ చేసేసుకుంటాడు. మొత్తానికైతే ఈరోజు అప్పు పెళ్ళి, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఇంకా నీకు ఈరోజుకి టైం ఉంది. నీ మనసులో నిజంగా అప్పు మీద ప్రేమ ఉంటే ఇప్పటికైనా చెప్పరా, నేను ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపేస్తాను అని చెప్పి రాజు అడుగుతాడు. లేదన్నయ్య, నా మనసులో అప్పు ఉండటం నిజమే, కానీ అప్పు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా తను పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్తే తప్ప తనకి సంతోషంగా ఉండదు. నేను తన్ని ప్రేమిస్తున్నానో ప్రేమించట్లేదో తెలియదు, కానీ తను మాత్రం మంచిగా ఉండాలి అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్తాడు. ఇక రాజ్ ఇక ఏమి చేసేది లేక మొత్తానికైతే రాజ్, కావ్య ఇద్దరు కూడా పెళ్ళికి బయలుదేరుతారు. స్వప్న బయలుదేరుతుంది. ఇక దుగ్గిరాల కుటుంబంలో ఇక అందరూ కూడా పెళ్ళికి బయలుదేరుతారు. ఇక ఇక్కడ చూస్తే గుళ్ళో చాలా సింపుల్గా పెళ్ళి అయితే పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ అంతా కూడా చేసేస్తారు. ఇక మొత్తానికైతే పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇక పెళ్లి కళ్యాణ మండపం దగ్గరికి ఉంటారు. ఈ లోపల పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా మంత్రాలు చదువుతూ ఉంటారు పంతులు గారైతే. ఇక కరెక్ట్గా పెళ్లి టయానికి అనామిక నుంచి పెళ్లి కొడుకుకి కాల్ వస్తుంది. ఇక పెళ్లి కొడుకు అయితే ఇక దూరం నుంచి పక్కకి వచ్చి, చెప్పు అనామిక అని చెప్పి అంటాడు. చెప్పేదేముంది, చాలా మంచిగా నమ్మించి చాలా మంచిగా చివరాఖరికి పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నావు, చాలా గ్రేట్ నువ్వు. చెప్పింది గుర్తుందిగా, ఆ అప్పుని పెళ్లి చేసుకొని దాని జీవితాంతం బాధ పెట్టి టార్చర్ చేయాలి. దాని జీవితంలో ఎప్పుడు కూడా నవ్వు అనేది దాని మొహం మీద కనిపించకూడదు. అందుకే ఇంత పగడబందీగా ఎవ్వరికీ తెలియకుండా అంత మంచిగా మీరు అక్కడ పర్ఫార్మెన్స్ చేయగలిగారు అనగానే, అవునా నమిక, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఆ అప్పుకి చాలా పొగరు, అందుకే అది కనీసం చీర కూడా కట్టుకోకుండా ప్యాంట్ షర్ట్లో వచ్చింది. నువ్వు చెప్పినట్టే చాలా సాఫ్ట్గా వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడాను. ఇంకా పెళ్ళి జరగడానికి 1 గంటే ఉంది. ఈ గంటలో పెళ్ళి అయిపోతుంది. తర్వాత నువ్వు అన్నట్టు ఆ అప్పుకి జీవితాంతం నవ్వు లేకుండా చేస్తాను అని చెప్పి ఇక అనగానే, అనామిక తల్లిదండ్రులు నా కూతురు జీవితంలో నిప్పులు పోసిన అప్పు బ్రతుకు నాశనమైపోవాలి, ఖచ్చితంగా ఆ అప్పు జీవితాంతం ఏడుస్తూ కుమిలిపోవాలి అని చెప్పి ఇక అనామిక వాళ్ళ మేనమామ కొడుకైన ఆ అబ్బాయికి కావాలని ఇక డబ్బులు అన్నీ కూడా ఆశ చూపించి అప్పుని పెళ్లి చేసుకోమని, తర్వాత ఇక బాగా టార్చర్ చేయమని, తర్వాత వదిలి వెళ్ళిపోమని, ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా అనామిక ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఫేక్గా తీసుకొని అక్కడ ఇక ఒక పెళ్లి జరిపించాలని నిశ్చయించుకుంటుంది. ఇదంతా తెలియక ఆ కనకం వాళ్ళు చాలా మంచి కుటుంబం నుంచి వచ్చారని ఇక అనుకుంటూ ఉంటారు. ఇక కరెక్ట్గా ఇక పెళ్లి ముహూర్తానికి ఇంకా గంట టైం ఉందనగా కళ్యాణ్ లోపలికి గదిలోకి వచ్చి ఆల్బమ్ తీస్తాడు. అప్పు అలాగే ఇక కళ్యాణ్ ఉన్న ఫోటోలు అన్నీ కూడా చూస్తాడు. కళ్యాణ్ అయితే అప్పుని చూసి ఒక్కసారిగా, బ్రో, నా మనసు నిండా నువ్వే ఉన్నావు బ్రో, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను తట్టుకోలేను, అందుకే బ్రో నేను నీ పెళ్ళికి రావట్లేదు అని చెప్పి ఇక బాగా ఏడుస్తాడు. ఇక ఏడ్చిన తర్వాత కళ్ళన్నీ తుడుచుకొని ఇక నార్మల్గా అలానే కూర్చుని ఉంటాడు. ఇంతలో ఇక పెళ్లి కొడుకు అప్పు ఫోటోని తీసి అక్కడి నుంచి బంటి అయితే ఇక అన్నయ్యకి ఫోటో పంపిద్దాం, కనీసం అన్నయ్య మనసులో ఇప్పటికైనా బాధ కలిగి వస్తాడేమో అని చెప్పి బంటి ఫోటో పంపించగానే ఒక్కసారిగా ఫోటో చూసి షాక్ అయిపోతాడు కళ్యాణ్ అయితే. ఏంటి, వీడు అప్పుని పెళ్లి చేసుకుంటున్నాడా, వీడిని ఎక్కడో చూశాను అని చెప్పి బాగా ఆలోచన చేసి ఇక ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడు.
వీడు అనామిక రిలేటివ్, వీడు అనామికకి చాలా క్లోజ్. వీడు అప్పుని పెళ్లి చేసుకుంటున్నాడా, అది కూడా అంత మంచిగా. ఇక అప్పుని ఇష్టపడి సింపుల్గా చేసుకుంటున్నాడా. వీడు డబ్బు ఆశపోతాడు కదా, డబ్బుల కోసం ఏమన్నా చేస్తాడు కదా. వీడి గురించి చాలా మంచిగా చెప్పిందేంటి వదిన అని చెప్పి ఇక వెంటనే కార్ వేసుకొని కార్ డ్రైవ్ చేస్తాడు కళ్యాణ్ అయితే. ఇక అనామిక అయితే ఖచ్చితంగా కళ్యాణ్ అప్పుని సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇక వాడు ఎప్పటికైనా వస్తాడు. కాబట్టి ఇటువైపు వస్తే వెంటనే యాక్సిడెంట్ చేయించేస్తా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. దెబ్బకి కళ్యాణిక ఇక ప్రాణాలు కోల్పోతాడు. ఇటు ఈ అప్పు ప్రాణాలున్నా లేనట్టుగానే జీవశవంగా మారిపోతుంది. ఇక నేను సంతోషంగా అమెరికా వెళ్ళిపోయి నా నేను హ్యాపీగా సంతోషంగా జీవిస్తాను. ఇక వీళ్ళిద్దరి బ్రతుకు నాశనం అయిపోతుందని చెప్పి ఇక మొత్తానికైతే కళ్యాణ్ ఇక కారులో నుంచి వాడు మంచి వ్యక్తి కాదు, వాడు ఏదో అప్పుని కావాలనే పెళ్లి చేసుకొని ఏదో చెయ్యాలని నిశ్చయించుకున్నాడు, ఇదంతా అనామిక ప్లానే అని చెప్పి ఇక కారు ఎక్కి డ్రైవింగ్ చేసుకుంటూ పెళ్లి దగ్గరికి వచ్చే లోపలే కారు యాక్సిడెంట్ అయిపోతుంది. దెబ్బకి కారులో నుంచి కళ్యాణ్ అయితే బయటకు వస్తాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ జనాలందరూ ఇక కళ్యాణ్ సెల్ ఫోన్ని తీసి అందులో ఉన్న ప్రకాశం నెంబర్కి ఫోన్ చేస్తారు. ప్రకాశం ధాన్యలక్ష్మి దెబ్బకి బాధపడుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని పరుగున ఇక కళ్యాణ్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక వెంటనే విషయాన్ని సుభాష్కి అలాగే రాజ్కి తెలియపరుస్తారు. ఇక రాజ్ సుభాష్ ఒక్కసారిగా కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి అందరూ కూడా ఉన్న పలంగా బయలుదేరిపోతుంటే అప్పు వెంటనే కూడా ఏమైంది అనగానే కావ్య ఏమీ లేదప్పు, నువ్వు పెళ్ళి అయిపోవాలి, ఇంకా ముహూర్తం ఇంకొక అరగంటే ఉంది అని చెప్పి అనగానే ఏదో జరిగింది చెప్పక్క అనగానే ఏం చెప్తాను, కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందంట, చాలా పరిస్థితిలో ఉన్నాడంట కవిగారు అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అమ్మ నేను హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళగానే చాలా బాధపడతారు కనకం కృష్ణమూర్తి. కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పు వెంటనే విని ఇక మెడలో ఉన్న దండ తీసేసి పక్కన పడేసి నేను కూడా వెళ్తున్నాను అమ్మా అని చెప్పి లేచేసరికి అప్పు నాకు కూడా బాధగానే ఉంది, కళ్యాణ్ బాబుకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, నాకు బాధగానే ఉంది, కానీ ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, ఈ 10 నిమిషాల తర్వాత నీ మెడలో మంగళసూత్రం పడుతుంది, కావాలంటే తర్వాత వెళ్దాం, పెళ్ళి కానివ్వు, నాకు కూడా మనసులో బాధగానే ఉంది అని కనకం నచ్చ చెప్తూ ఉంటే అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, పెళ్ళి ఇంకా 10 నిమిషాలు ఉంది, ఇప్పుడు కాకపోతే రేపన్నా చేసుకోవచ్చు, కానీ నాకు వాడు ప్రాణాలతో కావాలి, వాడు నాకు యాక్సిడెంట్ అయిందనగానే నిమిషం మీద వ్రతం మధ్యలో నుంచి వచ్చి నాకు రక్తం ఎక్కించాడు, వాడిచ్చిన బ్రతుకమ్మ నాది, అలాంటిది వాడు యాక్సిడెంట్లో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడంటే నేను ఎలా వదులుతాను, ఖచ్చితంగా నేను వెళ్ళాల్సిందే, వదిలమ్మా అని చెప్పి అనగానే వెంటనే ఇక పెళ్ళి కొడుకు వచ్చి చూడప్పు పెళ్లి చేసుకున్నాక నువ్వు నేను వెళ్దాం, కళ్యాణ్కి ఏమీ అవదు, నా మాట విను అనగానే అయినా మాట వినకుండా పెళ్ళి అయిపోయింది, పెళ్ళి తర్వాత ముందు కళ్యాణే ముఖ్యం అని చెప్పి అనుకుంటూ వెళ్తుంటే ఆగవే ఎక్కడికి వెళ్తావు, పెళ్ళి జరిగినాక వెళ్దు అని అన్నానుగా, ఇంతలోనే నీకు ఆడి మీద అంతా ఉందా అనగానే ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి ఆశ్చర్యపోతారు. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏం మాట్లాడుతున్నానేంటి, మీ అమ్మాయి నాతో పెళ్లి పెట్టుకొని అవతల వాడితో కులగడానికి వెళ్ళడానికి ఏ రకంగా వెళ్తుంది, మీరు ఎలా ఒప్పుకుంటారు అనగానే చెయ్యి వదులు అనగానే ఒక్కసారిగా ఆ పెళ్లి కొడుకు షాక్ అయిపోతాడు. చంప పగిలిపోతుంది, జాగ్రత్త, నేను వాడు ఫ్రెండ్స్, వాడికి యాక్సిడెంట్ అయింది, వాడి కోసం నేను వెళ్తున్నాను, నీకు ఇష్టమైతే వెయిట్ చేయి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వెవడరా నా చేయి పట్టుకొని నన్ను ఆపడానికి అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న ఇక తల్లిదండ్రులు అలాగే 2-3 మగ వ్యక్తులు వచ్చి ఇంకా ఆలోచిస్తావేంటి, ఇది ఇక్కడి నుంచి వెళ్తే నీ పెళ్ళే జరగదు, ఆ తర్వాత మనం అనుకున్నదంతా కూడా నష్టపోతాం, కాబట్టి దీన్ని చేతులు కట్టేయండిరా అనగానే వెంటనే కనకం ఎవర్రా మీరు ఎవరో అని చెప్పి అనగానే ఇంతలో ఇక అనామిక వస్తుంది. అనామిక రావడంతో వసే అప్పు ఎక్కడికి వెళ్తావే, నా జీవితంలో నిప్పులు పోసిన నిన్ను ఎలా వదులుతామనుకుంటున్నావు, నువ్వు కట్టు తాలి, దీని బతుకంతా కూడా
జీవితాంతం ఏడుస్తూ బతకాలి అని చెప్పి అనగానే మెడ వంచి అప్పు మెడలో తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా అప్పు విజృంభిస్తుంది. ఇక పిచ్చ కొట్టుడు కొడుతుంది పెళ్లి కొడుకు దగ్గర ఉన్న వాళ్ళని. ఇక అనామికని చితకబాతుంది. ఏమనుకుంటున్నావే, నువ్వు నన్ను అప్పుడెప్పుడు వచ్చి నోటికొచ్చినట్టుగా మాట్లాడితే నువ్వు ఎంతైనా కళ్యాణ్ భార్యవని నీకు విలువ గౌరవం ఇచ్చాను. కానీ నువ్వు ఇప్పుడు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన దానివి. నీకు కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా కావాలని కక్ష కట్టి నీ మనుషులను తెచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేస్తావా? అయినా నీకెక్కడదే ఇంత అని చెప్పి చంపలు పగల కొడుతుంది. ఇక వెంటనే కళ్యాణ్కి యాక్సిడెంట్ అయింది కాబట్టి బతికిపోతున్నావు, లేదంటేనా అనగానే ఇంతలో ఏంటే నీకు నీ కళ్యాణ్కి ఇద్దరికీ కూడా జీవితాంతం బాధపడేలాగా ఇక నేనే చేశాను. ఆ కళ్యాణ్ గాడు బ్రతకడు, వాడి బట్ట కట్టడు. ఇప్పుడు నువ్వు ఆ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏడవడం తప్పించి ఏమీ లేదే అని చెప్పి అనామిక అంటుంది. ఇక ఒక్కసారిగా అంటే నా కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించింది నువ్వే అన్నమాట, నిన్ను అని చెప్పి బాగా కొడుతుంది. కొట్టి నీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదే, పద నిన్ను పోలీసులకి చెప్తాను అని చెప్పి అప్పు ఇక కనకం కృష్ణమూర్తి అందరూ కూడా అనామికని కారులో ఎక్కించుకొని డిక్కీలో పడేసి కనకం కృష్ణమూర్తి అలాగే అప్పు ముగ్గురు కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక అక్కడ కళ్యాణ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక దానలక్ష్మి ప్రకాశం ఒకవైపు బాధపడుతూ ఉంటారు, దుగ్గరాల కుటుంబమే బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే అప్పు పరుగున వెళ్తుంది. వెళ్ళిన అప్పును చూసి కావ్య స్వప్న ఏంటి ఏమైంది, పెళ్లి చేసుకోకుండా ఎందుకు వచ్చావు అనగానే వాడు చావు బతుకుల్లో ఉంటే నేను పెళ్లి చేసుకోవడం అవసరమా అక్క? ఆ పెళ్లి కొడుకు అంతా కూడా చాలా కుట్రపూరితంగా నన్ను పెళ్లి చేసుకుంటానని వచ్చారు. నిజానికి ఆ పెళ్లి కొడుకు అనామిక మనిషి అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు. రాజ్ వెంటనే ఏం మాట్లాడుతున్నావు అప్పు అనగానే అది ఇంకోటి ఉంది బావగారు, నిజానికి కళ్యాణ్కి యాక్సిడెంట్ చేయించి కూడా అదే, దానివల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది అనగానే ఇక వెంటనే రుద్రాణి ఏంటి ఈ అప్పు అనామిక గురించి ఏదైతే చెప్తుంది, అప్పు చెప్పేది నిజమేనా? అనామికనైనా చేయించింది? ఒకవేళ చేయించిన అనామిక గురించి ఇలా తప్పు చెప్తుందని, కళ్యాణ్కి ఇలా యాక్సిడెంట్ కావడానికి అప్పునే కారణమని రెచ్చగొడతాను అని చెప్పి ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి చూడు ధాన్యలక్ష్మి వదిన, వాడి చావు బతుకులకి కారణమైంది ఆ అప్పునే, దానివల్లే ఇలా కళ్యాణిక డ్రింక్ చేస్తూ ఎడిక్ట్ అయిపోయి డ్రైవింగ్ చేసుకుంటూ యాక్సిడెంట్ పాలయ్యాడు. ఇప్పుడు అది పెళ్ళి కూడా మానుకొని కావాలని వచ్చింది, అదంతా కుట్ర. ఇగో ఈ కనకం ఫ్యామిలీ అంటేనే కావాలని డ్రామా వేసేవాళ్ళు. ఇప్పుడు గనక నువ్వు ఊరుకుంటే మెల్లగా ఏదో రకంగా కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటుంది అనగానే ఇక దానలక్ష్మి వెంటనే ఆగు, నువ్వెవరు అసలు? అప్పు నోరు మూసుకొని బయలుదేరు, నా కొడుకు జీవితం ఇలా అయిపోవడానికి నువ్వే కారణం, నీ మూలంగానే నా కొడుకు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే వాడికి యాక్సిడెంట్ అయింది, నువ్వు నా కొడుకుకి ఏం మందు పెట్టావే, వాడు ఇలా అయిపోయాడు అని చెప్పి ఇక అప్పుని తిడుతూ ఉంటుంది దానలక్ష్మి. కనకం వెంటనే వచ్చి చూడండి దానలక్ష్మి, మీ నోటుకొచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది అస్సలు లేదు. నా కూతురు జీవితంలో ఎప్పుడు కూడా తప్పే చేయలేదు. నా కూతురు తలుచుకుంటే కళ్యాణ్ని ఇష్టపడిందని నాకు ఎప్పుడో తెలుసు, ఎప్పుడో పెళ్ళి అయిపోయేది, కానీ మేము అలాంటి వాళ్ళం కాదు. నా కూతురు జీవితాంతం ఒంటరిగా ఉంటుందే తప్పించి నీ కొడుకుని ఎరవేయలేదు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అలాగే అప్పు ఇద్దరు కూడా రండి బావగారు అని చెప్పి బయటికి తీసుకొస్తుంది అప్పు. అనామికని ఇక జుట్టు పట్టుకొని బయటకు తీసుకొచ్చి నువ్వు చేసిన తప్పుకి నా గురించి బురద చల్లేలాగా అందరూ మాట్లాడుతున్నారు, మర్యాదగా ఏం చేసావో చెప్పవే అని చెప్పి అనగానే ఇక పోలీసులు కూడా ఇంతలో వస్తారు. ఇక రావడంతో అనామికకి ఇక పోలీసులు ఏంటి ఇదంతా ఎందుకు చేసావు అనగానే ఇక అప్పుడు చెప్తుంది, పెళ్ళికి ముందు నుంచే
కళ్యాణ్ని నేను ప్రేమించినట్టుగా నటించాను. నిజానికి కళ్యాణ్ని ప్రేమించింది అప్పు. అప్పు ప్రేమని ఇక ఏదో రకంగా సైడ్ ట్రాక్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఆ విషయం చెప్తుంది. తర్వాత అప్పుని ఏదో రకంగా బాధ పెట్టడం కోసం ఇక తన చుట్టాలైన వాళ్ళతో పెళ్లి చేయించి అప్పు జీవితాన్ని పాడు చేయాలని చూసిన విషయం, అలాగే ముఖ్యంగా కళ్యాణ్ని యాక్సిడెంట్ చేసి చంపించాలనే విషయం, ఇవన్నీ అనామిక చేసినట్టు పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటుంది. మొత్తం తెలుసుకున్న ధాన్యలక్ష్మి దెబ్బకు షాక్ అయిపోతుంది. అప్పు ఇక దాన్ని పోలీసులకి పట్టించినందుకు అప్పు దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి. చూడు అప్పు, నువ్వు నిజంగా నా కొడుకు విషయంలో చాలా కేర్గా ఉన్నావు. నీకు నిజంగా నేను అనరాని మాటలు అన్నానని తప్పు తెలుసుకుంటుంది. మొత్తానికైతే ఇక అప్పుడే బ్లడ్ కావాలని డాక్టర్లు చెప్పడం, ఇక ఎవరికి బ్లడ్ కూడా ఇక కళ్యాణ్ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ కాకపోవడం, ఇదంతా జరుగుతుంది. అప్పు బ్లడ్ ఇచ్చి ఇక కళ్యాణ్ ప్రాణాలనైతే కాపాడుకుంటుంది. మొత్తానికైతే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఒక్కటవుతారు. ఇక ధాన్యలక్ష్మి కూడా పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరము పెట్టదు. దుగ్గరాల వారి ఇంట్లో కళ్యాణ్ అప్పు పెళ్లి పనులైతే ఇక రాబోయే ఎపిసోడ్లో మొదలైపోతాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.